నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏలుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అంటే ఏంటి? బీజేపీ, టీడీపీ, జనసేన కదా. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే ఒక మ్యాటర్ గురించి వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. కూటమి ప్రభుత్వం అంటే కూటమిగా ఏర్పడిన తర్వాత మూడుకి ఒకరికొకరు విలువనిచ్చుకోవాలి. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోకూడదు. రాజకీయాలు అంటే దుమ్మెత్తి పోసుకోవడం, కానీ అలా చెయ్యకూడదు. కానీ ఇక్కడ మీరు చూస్తే బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే చెప్పిన మాటలు నిజంగా టీడీపీని సిగ్గుపడేలా చేస్తున్నాయి. టీడీపీ మీద ఎలాంటి మాటలు మాట్లాడారంటే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు ఎవరు ఆ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడిన మాటలేంటి, అవన్నీ తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక బీజేపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా విశాఖకు చెందిన నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఉంటున్నారు. అయితే ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసే వ్యక్తిత్వం కలవారు. అది కూడా స్వపక్షమా విపక్షమా అన్నది కూడా అస్సలు చూసుకోరు. బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉంటూ చంద్రబాబును పొగిడిన ఘనత ఆయనదే అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు కూటమిలో ఉంటూ పెద్దన్నగా ఉంటున్న టీడీపీని నిలదీస్తున్న గొప్పతనం కూడా ఇప్పుడు ఆయనకే వెళ్తుంది. ఇక తాజాగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు కూటమిలో కొత్త మంటలను పుట్టిస్తున్నాయి. ఏపీలో టీడీపీ కూటమికి అధికారం బీజేపీ పుణ్యమే అని కుండ బద్దలు కొట్టారు రాజుగారు. ఇక ఏపీ బీజేపీ కొత్త ప్రెసిడెంట్ గా పివిఎన్ మాధవ్ ఎంపికైన తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కూటమిలో మూడు పార్టీలకు సమాన అవకాశాలు రావాలని కొత్త పాయింట్ లేవనెత్తారు. ఇక కూటమిలో బీజేపీ లేకపోతే ఏపీలో అసలు టీడీపీకి అధికారం వచ్చేది కాదని రాజుగారు అసలు గుట్టు కూడా చెప్పేశారు. ఇక బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతోనే అన్ని విధాలుగా కలిసి వచ్చిందన్నది ఆయన మాటల ద్వారా వ్యక్తం అవుతుంది. ఇక పదవుల విషయానికి వచ్చేసరికి మాత్రం టీడీపీ 80% తీసుకుంటుందని, జనసేనకి 15% పోతే బీజేపీకి 5% ఇస్తున్నారని తీవ్ర అసంతృప్తిని వెలగక్కారు ఆయన. ఇదెక్కడే అన్యాయం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 5% పదవుల కోసము కూటమి కట్టింది అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇక రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి కూటమిలో సమన్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ కోసం కూటమి కోసం త్యాగాలు చేసిన పార్టీ క్యాడర్ అయితే ఇక ఊరుకోరని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే వారికి ఎగరామం పెట్టడం అస్సలు కుదరదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక విష్ణు కుమార్ లేవనెత్తిన ఈ 80%, 15%, 5% లెక్కలు చూస్తే కనుక ఏపీ కేబినెట్ లో 20 మంది మంత్రులు టీడీపీకి ఉన్నారు. అలాగే 15%తో 3 మంత్రుల పదవులు జనసేనకు తగ్గాయి. అయితే అంటే 5%లో ఒకే ఒక్క పదవి బీజేపీకి ఇచ్చారు. దాని మీద గతంలోనూ ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంటే ఆయన లెక్క ఇలా తోస్తున్నారు అనమాట. ఇక 2014లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం ఉంటే ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని ఆయన చెప్పారు. కానీ ఈసారి 8 మంది ఉంటే ఒక్కరికి మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. ఇదేం లెక్క అని కూడా అంటున్నారు. 2 సార్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా కూడా ఉన్న విష్ణురాజు అయితే మంత్రి పదవిని అయితే ఆశించారు. అయితే కూటమిలో టీడీపీ జనసేనలకే ప్రాధాన్యత దక్కుతుంది. బీజేపీకి ఒకటి అరా పదవులే ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. దీని మీద బీజేపీలో చాలా మంది కూడా మదన పడుతున్నారు. గతంలో పురంధేశ్వరి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుని వెళ్లారు. అయితే ఆమె అంతా అధినాయకత్వం చేతిలోనే అని తప్పించుకున్నారు. అయితే ఇప్పుడు ఎటు ఆమె అయితే లేరు. ఇక మాధవ్ కి ఇన్ఛార్జి పదవి ఇచ్చారు కాబట్టి ఆయనను ముందు పెట్టి తమకు ఎక్కువ పదవులు దక్కించుకోవాలని బీజేపీ నేతలు కూడా చూస్తున్నారు. వారందరికీ రాజుగారు అన్న మాటలైతే వినసొంపుగా ఉన్నాయి. ఇక వారు ఆయనకు మద్దతుగా కూడా ఉన్నారు. అదే సమయంలో బీజేపీ లేకపోతే టీడీపీ లేదు అన్న రాజుగారి మాటలు మాత్రం ఇక ములుకులుగా టీడీపీకి గుచ్చుకుంటున్నాయని కూడా అంటున్నారు. ఇక రాజు అసలు గుట్టుని నిర్మోహమాటంగా నర్మగర్భంగా చెప్పేశారని కూడా అంటున్నారు. ఇక గ్రౌండ్ లెవెల్లో ఎంత బలం ఉందని కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతే 2024 ఎన్నికల్లో అత్యంత కీలకమైంది అన్నది ఆయన మాటల ద్వారా అయితే అర్థమవుతుంది. మరి మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచే ఏపీలో మొత్తం వ్యవస్థలు వైసీపీ ప్రభుత్వ పెద్దల మాట వినడం మానేసి ఇక కూటమి వైపు తిరిగాయంటే దాని వెనుక ఉన్నది ఎవరు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అంటే బీజేపీ మద్దతు ఎంతటి కీలకమో ఆయన స్పష్టంగా చెప్పదలుచుకున్నారని అర్థమవుతుంది. ఇక మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే రాజుగారు అన్న మాటలు కరెక్టే అంటారా? బీజేపీ మద్దతుతోనే టీడీపీ గెలిచిందంటారా? ఇప్పుడు కూటమి లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదంటారా? ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే టీడీపీకి 80%, జనసేనకి 15%, బీజేపీకి 5% అట. మరి ఇదెంత వరకు సమంజసం అంటారు?
మీకేమనిపిస్తుంది? ఈ లెక్కలన్నీ ఎవరేస్తున్నారు? మరి బీజేపీకి అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? నిజంగానే అక్కడ పెద్ద పొజిషన్ అంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ టీడీపీ గెలిచిందని వీరైతే వ్యాఖ్యానిస్తున్నారు. మరి మీరు దీన్ని సమర్థిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.